వింజమూరులోని గాయత్రి నగర్లోని చంద్రశేఖర్ రెడ్డి ఇంటిలో మరియు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంటిలో ఒకే రోజు వరుస దొంగతనాలు జరిగాయి. కలిగిరి సీఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. వెంకటేశ్వర్లు ఇంటిలోని దేవుడి గదిలో ఉన్న 30 సవర్ల బంగారం, 13,000 రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు ఆయన తెలిపారు. అలాగే మద్దురి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిలో దేవుని దగ్గర ఉన్న దీపారాధనకు సంబంధించిన వెండి వస్తువులు దొంగలించారు. సుమారు 10,000 రూపాయల విలువ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న సాయంత్రం జొన్నవాడ క్షేత్రానికి వెళ్లి తిరిగి ఉదయం ఇంటికి వచ్చిన సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. సీఐ వెంకటనారాయణ పరిశీలించి క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించి తొందరలోనే దొంగల్ని పట్టుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. నేను చిత్రపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. మేము నిన్న మా పాపకి మొక్కుబడి ఉండడం చేత సాయంత్రం 5 గంటలకి ఆటో బస్టాండ్ వరకు తీసుకొని ఆటోలో ఎక్కి తర్వాత బస్సులో జొన్నవాడికి వెళ్ళడం జరిగింది. తర్వాత మేము అక్కడ జొన్నవాడ నుంచి 6 గంటలకి ఇంజమూరు వచ్చేసరికి మా డోరు పగలగొట్టి ఓపెన్ చేస్తున్నామని గమనించి ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది. బంగారము పూజ గదిలో బ్యాగ్లో పెట్టినాము. దాదాపు 25 నుంచి 30 సవర్ల దాకా పోయి ఉంటుంది. అలాగే 13,000 రూపాయల డబ్బులు పోయినాయి, తీసుకుని వెళ్ళినాయి. గాయత్రి నగరం సొసైటీ రోడ్డు డిమోట్ స్కూల్ దగ్గర మా హౌస్ రాత్రి దొంగతనం జరిగింది. తలుపులు పగలగొట్టి దేవుడి గుడిలో ఉన్న వెండి సామాన్ తీసుకెళ్లారు. 2 కుందెనలు, ప్లేటు, కుంకుమ పరిణి వీటి వరకు ఎత్తుకెళ్ళి ఇల్లంతా చిందరవందరగా చేశారు.